బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేటలో ఘరానా దోపిడీ జరిగింది. సాయి సంతోషి జ్యువెలరీ షాపులో 18 కిలోల బంగారం ఆభరణాలను దొండకులు ఎత్తుకెళ్లారు. దుకాణం వెనక నుంచి గ్యాస్ కట్టర్తో షట్టర్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఒక బంగారు దుకాణంలో ఏకంగా అటు 18 తులాల బంగారం అయితే దొండగులైతే దొంగిలించుకుని వెళ్లారు. షాపు వెనుక భాగం నుంచి గ్యాస్ కట్టర్తో ఆ గోడనంతా తొలగించి బంగారు దోపిడీకి పాల్పడ్డారు దొండగులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మొత్తం అన్నింటిని కూడా పరిశీలించి విచారణ చేపడుతున్నారు. సో దొండగులు ముందే రెక్కె వేసుకుని నిర్వహించి కావాలని వచ్చి దొంగతనం చేశారా, లేదంటే ఎవరైనా కావాల్సిన వాళ్ళు చేశారా అన్నట్టుగా కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో ఆ లోపల షాప్ మొత్తం ఎలాగ గ్యాస్ కట్టర్ తో హోల్ పెట్టారు, లోపలికి ఎలా వచ్చారు అనేది కూడా మనకి అక్కడ వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా అక్కడే ఉంది. గ్యాస్ కట్టర్ కానీ ఉంది, దానికి హోల్ పెట్టేందుకు ఉపయోగించిన పరికరాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఏకంగా 18 కేజీల గోల్డ్ అయితే చోరీ జరిగిందని చెప్పాలి. సో అయితే మార్నింగ్ షాప్ యజమాని దీన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే అక్కడ పరిసరాలను మొత్తం అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అటు దుండగుల్ని పట్టుకునేందుకు కూడా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్ చెప్పండి, మనం చూస్తున్నట్టు దొండగులు కూడా వెనక నుంచి షాప్ వెనక భాగం నుంచి వచ్చారు. ఎందుకంటే ముందే రెక్కి నిర్వహించి ఇలాగా గోల్డ్ దొంగతనం చేసేందుకు ఒక ప్లాన్ ప్రకారం వచ్చారనుకోవచ్చా? వీరంతా ఎక్కడి వారు, ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? రైట్, ఖచ్చితంగా ముందు రెక్కి వేసే ఈ దొంగతనం కూడా జరిగిందని కూడా పోలీసులు మాత్రం పూర్తిగా ఎప్పుడైతే ఈ కేసును కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సూర్యాపేట ఎస్పీ వెంటనే రంగంలోకి కూడా అక్కడ పరిశీలించడం జరిగింది. పూర్తి స్థాయిలో పరిశీలించి కూడా 5 ప్రత్యేకమైనటువంటి టీంలను కూడా రంగంలోకి దించడం జరిగింది. మనం ఇందాక ఎక్స్క్లూజివ్ గా లోనికి కూడా దొంగలు ఎలా వెళ్లారు, బయటికి ఎలా వచ్చారని కూడా చూడడం జరిగింది. రాత్రి 12 గంటల 1 నిమిషాల సమయంలో కూడా సీసీ క్యామ్ లో చాలా క్లియర్ గా కూడా రికార్డు కావడం జరిగింది. వారికి లోనికి వచ్చింది రికార్డ్ అయింది, కానీ ఆ తర్వాత రికార్డు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల్లో విలువ చేసే బంగారం కూడా దొంగిలించారని కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీద చూసినట్లయితే మొదటగా మీరు వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి చూడడం జరిగింది, ఎలా ఉంది? సో మనకు ఈ రోజు మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో మనకు అఫెన్స్ జరిగినటువంటి విషయం ఇమ్మీడియట్లీ మనకు రావడంతో ఇమ్మీడియట్లీ పోలీస్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్ అండ్ డాగ్ స్క్వాడ్ అండ్ ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది. అండ్ మై సెల్ఫ్, డిఎస్పీ గారు అండ్ లోకల్గా ఉన్నటువంటి ఎస్హెచ్ఓస్ అందరూ కూడా మనం ఈ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగడం జరిగింది. సో ఇందులో ప్రాథమికంగా మనం చూసినట్లయితే సాయి సంతోషి జ్యువెలరీ షాప్ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి షట్టర్స్ నుంచి కాకుండా అఫెండర్స్ దీనికి బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి బాత్రూమ్ సైడ్ ఉన్నటువంటి గోడకు హోల్ చేసుకుని లోనికి వచ్చి అక్కడి నుంచి ఆ లోపల ఉన్న చిన్న షటర్ ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోనికి ఎంట్రీ అయ్యి అక్కడ లోపల ఉన్నటువంటి స్టోరేజ్ పాయింట్ నుంచి దాదాపు అతను ఇనిషియల్ గా చెప్పినటువంటి వివరాల ప్రకారం ఎక్కువ బంగారం ఉండే తర్వాత ఇప్పుడు మనకు ఒక పోలిక వస్తుంది, దాదాపు 2.3 కేజెస్ బంగారం పోయినట్టు మనకు ప్రాథమికంగా అంచనాకు వస్తుంది. సో దీన్ని బట్టి అతను ఫిర్యాదు రైజ్ చేస్తున్నాడు. సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా మీరు ఆడ చాలా క్లియర్ గా చూడడం జరిగింది. ఎందుకంటే మొత్తం షాపు ముందు భాగం అంతా కూడా ఆ ఏరియా, అదేవిధంగా వెనకాల భాగంగా పూర్తిగా నిర్మానుష్య ప్రదేశం. వారి ముందే రెక్కి నిర్వహించి కూడా ఈ తతంగానికి పాల్పడని తెలుస్తుంది. అంతరాష్ట్ర దొంగల ముఠాయి ఉంటుందా, లేకపోతే లోకల్ గా మీరు ఏం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రాపర్ రెక్కి వేసుకొని ఎక్కడ హోల్ చేస్తే మనం ఇమ్మీడియట్లీ మెయిన్ ప్లేస్ కి అప్రోచ్ అవుతాము అనేటువంటిది అఫెండర్స్, మంచి ఐడియా ఉన్న అఫెండర్స్ ఆర్ ప్లాన్డ్ రెక్కి వేసుకున్న అఫెండర్స్ మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు ఒక్క హోల్ పెట్టుకొని డైరెక్ట్లీ మెయిన్ స్టోరేజ్ పాయింట్ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళడానికి ఈజీగా వాళ్ళు రీచ్ అయ్యే విధంగా రెక్కి వేసుకోవడం జరిగింది. సో దీన్ని చూస్తే ఇది గత కొంతకాలంగా దీని మీద అబ్జర్వేషన్ పెట్టిన టీం ఐ థింక్ వేరే ఏదైనా గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో మనం దీన్ని ఛేదించడానికి 5 స్పెషలైజ్డ్ టీమ్స్ ను డిప్యూట్ చేసినాం.
సో దీని మీద మనకు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ మనం జల్లెడబడుతున్నాం. ఎక్కడైతే ప్రాబబుల్ ఏరియాలో వీళ్ళు స్టే ఉండడానికి అవకాశం ఉందో ఆ ఏరియాను కూడా మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ఈ యొక్క మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడా కూడా నష్టపోకుండా మనకి ఏ చిన్న క్లూస్ ఉన్నా కూడా మనం దాంతో మనం దీన్ని డెవలప్ చేసుకొని ఖచ్చితంగా ఈ కేసును ఛేదించాలని ఛాలెంజ్గా తీసుకుని ఖచ్చితంగా ఛేదిస్తాం. రైట్, చూడొచ్చు పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం దీనిపై కూడా గట్టి నిఘా ఉంచాం. ప్రత్యేకంగా 5 టీంలను కూడా రంగంలోకి దించడం జరిగింది. ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగానే భావిస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.